పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై క్లుప్తంగా వీడియోస్ కు వాయిస్ విడుదల చేశారు. 2008-2009 మధ్య కాలంలో తన జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలోని పేదలకు స్వంత ఇల్లు కలలను నెరవేర్చే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టామని, కానీ ప్రభుత్వాలు మారడం చేత లక్ష్యాన్ని చేరుకోలేదని, కావున ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంచే నన్ను ఎంపీగా గెలిపించిన అనంతరం లబ్ధిదారులకు ఇండ్లకు కావాల్సిన నీటి వసతి, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, రవాణా శాఖ సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారికి వీలైనంత త్వరలో అందజేస్తానని మీడియా ముఖంగా లబ్ధిదారులకు చెప్పడం జరిగింది. నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ అది జాప్యం కావటము, ప్రభుత్వాలు మారటంతో ఏదైతుందో నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో సొంత ఇళ్ల నిర్మాణంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి మార్పు చేయబడటం వల్ల ఈ దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేయబడ్డప్పటికీ మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పింప చేయబడలేకపోవడంతో ఉదాహరణకి ఏదైతుందో వీధి దీపాలే కానీ విద్యుద్దీకరణతో పాటుగా త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం కల్పింప చేయబడలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళ నివాసితం అక్కడికి స్థిరపడలేకపోయారు లబ్ధిదారులు. అటువంటి లబ్ధిదారులకు అందరికీ కూడా సాధ్యమైనంత త్వరలో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ఏదైతుందో వారికి అందరికీ కూడా వారికి కల్పింప చేయవలసిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పింప చేసి వారికి ఏదైతే స్థిర నివాసం అక్కడికి తరలింప చేయబడే విధంగా దాంతో పాటుగా వారి విద్య, వైద్యం కావాల్సిన సౌకర్యాలు, రవాణా సౌకర్యంతో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పింప చేయటం నా వంతు బాధ్యత భావించడం జరుగుతుంది. వాళ్ళ అదృష్టం కొద్ది ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా గెలవలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇది మనకు కొంత కలిసి వచ్చిన అంశంగా భావించక తప్పదని చెప్పంటూ నేను ఈ పరిస్థితిలో దయచేసి నిరుపేద వర్గాలందరూ కూడా గృహవసతి కోరుకునేటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఏదైతుందో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాకు అండగా నిలిచి నా గెలుపుకు తోడ్పడాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటున్నాను.